శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 35 వరకు. అంతటా నిన్ను విశ్వసించుటకు మాటకు ఎట్టి గుర్తునిచ్చదవు, ఏ క్రియలు చేసదవు అని వారు మరలా ప్రశ్నించడి. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకం నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకములకు జీవమును వసుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో చెప్పెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూ దప్పిక కొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామికి స్తుతి కలుగునుగాక. అందరం కూడా పవిత్రాత్మ గీతముతోటి మనం ఆలకించబోయేటటువంటి దేవుని సందేశాన్ని అర్థం చేసుకొని పఠించటానికి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడ నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడ నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడ నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడ నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడ నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడ నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. క్రీస్తునాథుని యందు బాబు ఓయ్ క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి అనంగు బిడ్డలారా, అద్భుతాలంతోని వారి భక్తులారా,
సెకండ్ వాటికన్, రెండవ వాటికన్ మహాసభలో అనేక క్రైస్తవ విశ్వాసం మీద శ్రీ సభ ఈ ప్రపంచంలో ఏ విధముగా ఉండాలి, ఈ విధముగా అనేక విషయాల మీద డాక్యుమెంట్స్ని ప్రచురితము చేసి ఉన్నారు. ఓ చోట ఈ విధముగా చెప్పబడుతూ ఉన్నది, యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. దివ్య సత్ప్రసాదము క్రైస్తవ జీవితానికి మూలము, క్రైస్తవ జీవితానికి అంత్యము అని అంటూ ఉంది. ఈ దివ్య సత్ప్రసాదము నుండి క్రైస్తవులందరూ కూడా శక్తిని పొందుతూ ఉన్నారు. ఈ దివ్య సత్ప్రసాద బలిపీఠము వద్దకే క్రైస్తవులందరూ వస్తూ ఉన్నారు అని దీనికి అర్థం. ఈనాడు మీ అందరినీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇక్కడ మీరందరూ ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నారు? దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమయంలో కాకుండా మిగిలిన సమయాలలో మీరు ఈ దేవాలయానికి వస్తే ఒక్కొక్కరుగా మీరు దేవాలయానికి వెళుతూ ఉన్నారు, లేదు మీ కుటుంబంతో కలిసి దేవాలయంకి వెళుతూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో ఇక్కడ ఈ విధముగా మీరు సమావేశమై ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తూ ఉన్నారు? ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి దివ్య బలి పూజలో మీరు పాల్గొంటూ ఉన్నారు. అనేక వేల మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది విశ్వాసులు ఉన్నా కానీ అక్కడ ఒక గురువు గినక లేకుండా ఉన్నట్లయితే అక్కడ దివ్య బలి పూజ సమర్పించబడలేదు. మరొకసారి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను, వేల మంది కాదు, లక్షల మంది కాదు, లేదు ప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవులందరూ కూడా ఒక్క చోట సమావేశమైనా కానీ ఒక్క గురువు గినక లేకుండా ఉన్నట్లయితే అక్కడ దివ్య బలి పూజ సమర్పించబడలేదు. దీని వలన మనందరము ఏమి అర్థం చేసుకోవాలి? గురువు అనేవాడు ఈ క్రైస్తవ విశ్వాసానికి, గురువు అనేవాడు ఈ క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి వాడు. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి దివ్య సత్ప్రసాదం అనేది మూలము, ఆంతము లాంటిది. ఆ దివ్య సత్ప్రసాదము నీకు నాకు అందుబాటులో ఉండాలి అంటే అక్కడ గురువు ఉండాలి. గురువు గనుక లేకపోయి ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవులందరూ కూడా ఒక్క చోట సమావేశమైనా కానీ వారు ప్రార్థన చేసుకొని వెళతారే కానీ అక్కడ వారు దివ్య బలి పూజలో పాల్గొనలేరు. ఎందుకంటే గురువు గనుక లేకపోయినట్లయితే అక్కడ దివ్య బలి పూజ సమర్పించబడలేదు. MSFS ఈ సభను స్థాపించటువంటి సభ స్థాపకుడు పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్. ఈయన ఫ్రాన్స్ దేశం నుండి వస్తూ ఉన్నాడు. ఈయన ఒక గురువు యొక్క తొలి పూజలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఆ తొలి పూజకు వెళుతూ ఉన్నటువంటి ఆ నూతన గురువు ఎవరితోనో గాలిలో మాట్లాడుతూ ఉన్నట్లు కనిపించాడు. ఈ పునీతుడు ఆ గురువు వద్దకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నీవు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? ఆ గురువు సమాధానం ఇస్తూ ఉన్నాడు, నేను నా కావలి దూతతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతవరకు నా కావలి దూత నాకు ముందుగా వెళ్ళేవాడు. ఆ కావలి దూత నాకు విధముగా చెబుతూ ఉన్నాడు, నేడు నీవు గురువుగా అభిషేకము పొంది ఉన్నావు కాబట్టి నేను నీ వెనక నడుస్తాను అని నా కావలి దూత నాకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరే సహోదరులారా, ప్రీత బెర్నాండెస్ గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఈ ప్రపంచంలో మరొక క్రీస్తుగా ఉండటానికి గురువు అభిషేకము చెంది ఉన్నాడు. గురువుని ఆల్ట్రస్ క్రైస్ట్, అనదర క్రీస్తు అని పిలుస్తూ ఉన్నారు. గురువుని మరి ఒక క్రీస్తుగా పిలుస్తూ ఉన్నారు. ఏమిటి అండి ఇంతగా మనం చెప్పుకుంటూ ఉన్నాం? ఏమిటి ఈ గురువు అంటే? ఈ గురువుకి వసకబడినటువంటి గురుత్వం అంటే ఏమిటి? లేదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఈ గురుత్వాన్ని స్థాపించి దీనిని కొనసాగిస్తూ ఉన్నారు?
ఈ గురుత్వాన్ని స్థాపించిన వారు సాక్షాత్తు మానవుడిగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభువే. దీనిని ఆయన కడరా భోజన సమయంలో గురుత్వాన్ని స్థాపించి ఉన్నాడు. మనము చదువుతూ ఉన్నాం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలో 10వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తు సర్వకాలానికి సరి అయిన పాప పరిహార్థమై ఒకే ఒక బలిని సమర్పించాడు. ఏమిటి క్రీస్తు సమర్పించడం బలి ఏమిటి అంటే, కల్వరి మీద తనను తాను క్రీస్తు ప్రభువు మనందరి పాపముల కోసమై మనందరి రక్షణ కోసమై సమర్పించుకొని ఉన్నాడు. ఆ కల్వరి బలి మీద క్రీస్తు ప్రభు సమర్పించడం ఆ బలి ఫలాలని లోకాంతము వరకు ప్రతి విశ్వాసికి అందుబాటులోకి తేవటానికే యేసు ప్రభు కడరా భోజన సమయంలో గురుత్వాన్ని స్థాపించి ఉన్నాడు. దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించి ఉన్నాడు. యేసు ప్రభు కల్వరి బలిలో తనను తాను సజీవ యాగముగా సమర్పించుకొని మనందరి కోసము తెచ్చుకున్నటువంటి ఆ కల్వరి ఫలాలని అందించేదే దివ్య బలి పూజ. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడు వచ్చే సహోదరే సహోదరులారా, దివ్య బలి పూజలో గురువు అప్పమును అందుకొని ఇది నా శరీరం అంచు ఉన్నాడు, పాత్రను అందుకొని ఇది నా రక్తము అంచు ఉన్నాడు. ఎప్పుడైతే ఇది నా శరీరం అంచు ఉన్నాడో, గురువు అనేవాడు క్రీస్తు ప్రభు యొక్క శరీరముతో పాటు తన శరీరాన్ని కూడా సమర్పించుకొంచు ఉన్నాడు. ఎప్పుడైతే గురువు తన ఈ పాత్రను అందుకొని నా రక్తం అంచు ఉన్నాడో, గురువు క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో పాటు తనను తాను సమర్పించుకొంచు ఉన్నాడు. ఇక్కడ కేవలము గురువు దివ్య బలి పూజలో అప్పాన్ని ద్రాక్షరసాన్ని మాత్రమే కాదు అండి, ఇక్కడ తనను తాను ఒక నైవేద్యముగా సమర్పించుకొంచు ఉన్నాడు. అందుకే పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధముగా వ్రాస్తూ ఉన్న, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. పరిశుద్ధమును దేవునికి ఇష్టమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాల్ని సమర్పించుకోవాలి. ఇది క్రైస్తవ విశ్వాసులందరికంటే కూడా గురువులకి ఎక్కువగా వర్తిస్తూ ఉంది. క్రైస్తవ విశ్వాసులందరికంటే కూడా గురువులకి ఎక్కువగా వర్తిస్తూ ఉంది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నది? దివ్య బలి పూజలో జరుగుతూ ఉన్నది. అప్పాన్ని తీసుకొంచూ ఉన్నాడు గురువు, ఇది నా శరీరం అంచూ ఉన్నాడు. ద్రాక్షరసాన్ని తీసుకొంచూ ఉన్నాడు గురువు, ఇది నా రక్తము అంచూ ఉన్నాడు. ఈనాటి సుశేషంలో మనం ఏమి ఉన్నాం? మీరు మనిషి కుమారుడు యొక్క శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానము చేస్తే తప్ప మీకు నిత్య జీవం ఉన్నది అంటూ ఉన్నాడు. ఎలాగండి? దేవుని కుమారుడు యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనము ఎలా భుజించాలి, యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనము ఎలా పానము చేయాలి అంటే దివ్య సత్ప్రసాదం ద్వారా. దివ్య సత్ప్రసాదం ద్వారా యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనము పూజిస్తూ ఉన్నాం. దివ్య సత్ప్రసాదం ద్వారా యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనము పానము చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతూ ఉన్నది? కేవలము గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది. పునీత జాన్ క్రిజోస్టమ్ గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, పరలోకంలో తండ్రి ప్రక్కన ఆసీనుడై ఉన్నటువంటి క్రీస్తు సత్ప్రసాద రూపంలో మనందరి యొక్క చేతుల్లోకి వస్తూ ఉన్నాడు. సత్ప్రసాద రూపంలో మనందరికి నాలుక రూపంలో వస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతూ ఉన్నది? కేవలము గురువు వల్ల మాత్రమే సాధ్యమవుతూ ఉన్నది. అందుకే ఆ పునీతుడు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, ఎంతటి కృపావరమునకు పవిత్రాత్మ దేవుడు గురువును లేవనెత్తాడో కదా అని పలుకుతూ ఉన్నాడు. అందుకే ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మీరు గుడిలోకి వెళతారు, గుడిలో మీరు ఏమి చూస్తూ ఉన్నారు? దివ్య సత్ప్రసాద మందస్సాన్ని చూస్తూ ఉన్నారు. ఆ దివ్య సత్ప్రసాద మందస్సంలో ఎవరు ఉన్నారు? సత్ప్రసాద రూపంలో ప్రభువు ఉన్నారు. దానిలో ఉన్నటువంటి ఆ సత్ప్రసాదము ఏమిటి అండి? అది యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారటానికి ముందు ఒక అప్పము అండి. గోధుమ పాలతో చేయబడినటువంటి ఒక అప్పము, గోధుమ పాలతో చేయబడినటువంటి ఈ అప్పము యేసు ప్రభు యొక్క శరీరముగా దివ్య సత్ప్రసాదముగా ఎలా మారి ఉన్నది? ఎవరి ద్వారా సాధ్యపడి ఉన్నది అంటే గురువు ద్వారా మారి ఉన్నది, గురువు ద్వారా సాధ్యపడుతూ ఉన్నది. అందుకే ఓ చోట నేను చదివి ఉన్నాను, గురువు లేకుండా దివ్య సత్ప్రసాదం లేదు, దివ్య సత్ప్రసాదం లేకుండా గురువు లేడు అని. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడు వంటి సహోదరి సహోదరులారా,
ప్రపంచమంతా కూడా మదర్ తెరేసా గారిని ఎంతో గౌరవిస్తూ ఉన్నది. కేవలము క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా మదర్ తెరేసాని గౌరవిస్తూ ఉన్నది. కేవలము మామూలు ప్రజలు మాత్రమే కాదు, ఎంతో దేశ పాలకులు కూడా మదర్ తెరేసా గారిని గౌరవించి ఉన్నారు. ఆమె యొక్క సమ కన్యాస్త్రీలను తమ యొక్క దేశాలకు ఆహ్వానించి ఉన్నారు. ఆ కన్యాస్త్రీల ద్వారా ఆ దేశంలో వారు చేస్తూ ఉన్నటువంటి సేవలను వినియోగించుకొని ఉన్నారు. అమెరికా దేశానికి వెళితే మీరు అక్కడ చూస్తూ ఉన్న వాటికన్ రోము నగరానికి వెళితే ఆ రోము నగరంలో వాటికన్ నగరము ఉన్నది. నేను చూసి ఉన్నాను. ఆ వాటికన్ నగరంలో మనం అడుగు పెట్టడానికి ముందే ఈ మదర్ తెరేసా గారి యొక్క కాన్వెంట్ ఉన్నది. అక్కడ నేను చాలా సార్లు గమనించి ఉన్నాను. ఆ కాన్వెంట్ వద్ద రోము నగరంలో ఉన్నటువంటి పేదవారు సమావేశమయ్యేవారు, లేదు బారులు తీరి నిల్చొని ఉండేవారు. వీరు వారికి రొట్టెలు పంచుతూ ఉండేవారు, ఆహారాన్ని పంచుతూ ఉండేవారు. ఈ విధముగా ప్రపంచమంతా కూడా మదర్ తెరేసా గారిని గౌరవించి ఉన్నది. ఓసారి రష్యా దేశం యొక్క అధ్యక్షుడు గోర్బాచేవ్ ఈమె యొక్క మత కన్యలను తమ యొక్క దేశానికి ఆహ్వానించి ఉన్నారు. ఆమె అన్నది, అయ్యా మా సభ కన్యలు మీ యొక్క దేశంలో పేదవారికి సేవ చేయాలి అంటే మాకు దివ్య సత్ప్రసాదము కావాలి. దివ్య సత్ప్రసాదము మేము స్వీకరిస్తాము. దివ్య సత్ప్రసాద సాన్నిధ్యంలో ప్రతిరోజు మేము గంటల తరబడి ప్రార్థన చేసుకుంటాం. ఆ దివ్య సత్ప్రసాదం నుండి పొందిన శక్తి వలన మాత్రమే నేను కానీ నా మచకన్యలు కానీ మేము చేస్తూ ఉన్నటువంటి సేవను మేము చేయగలుగుతూ ఉన్నాం. అయితే దివ్య సత్ప్రసాదం కావాలి అంటే మాకు గురువు కావాలి. దివ్య సత్ప్రసాదము కావాలి అంటే మాకు గురువు కావాలి. అందుకే మాతో పాటు మీరు గురువును కూడా మీ యొక్క దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తేనే నేను కానీ నా మత కన్యలు కానీ మీ యొక్క దేశంలోకి రాగలము అని ఆమె పలికి ఉన్నది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, దీని వలన మనందరం ఏమి అర్థం చేసుకోవాలి? గురువు ద్వారానే, గురువు చుట్టూనే, ఈ బలిపీఠము చుట్టూనే మన యొక్క క్రైస్తవ జీవితము నిర్మితమై ఉన్నది. ఈ బలిపీఠము, ఈ దివ్య సత్ప్రసాదమే మన యొక్క క్రైస్తవ జీవితకి పునాది లాంటిది, మన క్రైస్తవ జీవితానికి మూలము లాంటిది. అయితే ఈ బలిపీఠం మీద పెంచినటువంటి అప్పము ద్రాక్షరసము యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా దివ్య సత్ప్రసాదముగా మారాలి అంటే ఒక గురువు ఉండాలి. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, మీకు చాలా చాలా సందర్భాల్లో పలికి ఉన్న గురువుని కేవలము లౌకికమైనటువంటి కోణంలో మాత్రమే చూడవాకండి. ఆ గురువు అనేవాడు మీ మధ్యలో నుండి వచ్చిన వాడే కావచ్చు, మీ మధ్యలో నివసిస్తూ ఉన్నవాడే కావచ్చు, లేదు కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు ఇటువంటి వ్యక్తిని నేను గౌరవించాలని కూడా మీకు అనిపించవచ్చు. కానీ ఆ గురువుకి ఆపాదించబడి ఉన్నదే, ఆ గురువు పొంది ఉన్నాడే, ఆ అభిషేకము ద్వారా అతను యేసు ప్రభు యొక్క రాయబారిగా మారి ఉన్నాడు, యేసు ప్రభు యొక్క ప్రతినిధిగా మారి ఉన్నాడు. అప్పాన్ని ద్రాక్షరసాన్ని యేసు ప్రభు యొక్క శరీరక్తాలుగా మార్చేటటువంటి అభిషేకాన్ని ఆ వ్యక్తి పొంది ఉన్నాడు. అందుకే మనం అందరం కూడా గురువులని గౌరవించుకుంటూ ఉండాలి. మదర్ తెరేసా గారి విధముగా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో ప్రతి గురువు కూడా దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు ఇదే మొదటి పూజ, ఇదే ఆఖరి పూజ, ఇదే ఒకే ఒక్క పూజ అన్నట్లు భక్తి విశ్వాసాలతోచి, గౌరవ మర్యాదలతోచి ఆ గురువు దివ్య బలి పూజను సమర్పించాలి అని చెబుతూ ఉండేవారు. అయితే మీరందరూ కూడా ఇంకొక విషయము గుర్తించుకోవాలి. యేసు ప్రభు తన 12 మంది అపోస్తలతో జీవితముగా పలికి ఉన్నాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నా. ఒక వ్యక్తి యొక్క అర్హత అనర్హత బట్టి యేసు ప్రభు దేవుడు ఒక వ్యక్తిని గురువుగా ఎన్నుకోవటం లేదు అండి. ఈ గురువుకి దైవ పిలుపు జీవితం అనేది ఒక రహస్యం. ఎందుకు ఒక వ్యక్తిని గురువుగా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు, ఎందుకు ఒక వ్యక్తికి గురుత్వాన్ని అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆ దేవుడికే తెలియాలి అండి. ఆ అభిషేకం పొందినటువంటి వ్యక్తికి కూడా తెలియదు అండి. ఇప్పటికి కూడా నా 32 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, నన్ను నేను పరిశీలించుకుంటే, ఎందుకు దేవుడు నన్ను తన యొక్క సేవకు పిలుచుకొని ఉన్నాడు, ఎందుకు నన్ను తన యొక్క గురువుగా అభిషేకం చెంది ఉన్నాడు, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అండి. అనేక వందల మందికి గురువులకి నేను చదువు చెప్పి ఉన్నాను, అయినా ఈ గురుత్వము అభిషేకం యొక్క రహస్యాన్ని ఇప్పటికీ నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ ఇది ఎంతో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంపద. ఈ సంపద కలిగి ఉండటానికి నేను అర్హుణ్ణి కాకపోవచ్చు.
అందుకే పౌలు గారు పలుకుతూ ఉన్నాడు 2 కొరింథీ 4:7 ఈ విధముగా ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము సామాన్యమైనటువంటి మట్టి పాత్రల వంచి వారము ఏలైన ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు అని పలుకుతూ ఉన్నాడు. మా యందు ఉన్నటువంటి ఈ గురుత్వము కానీ, మా యందు ఉన్నటువంటి ఈ అభిషేకము కానీ, మా యందు ఉన్నటువంటి ఈ గురుత్వం అభిషేకం ద్వారా దేవుని యొక్క పని, దేవుని యొక్క కృప మాది కాదు అండి. దేవుని యొక్క సంపద, దేవుని యొక్క శక్తి మట్టి పాత్రమైనటువంటి మా ద్వారా పనిచేస్తూ ఉన్నది. మా ద్వారా మీ అందరికీ దేవుని వాక్కు బోధించబడుతూ ఉన్నది. మా ద్వారా మీ అందరికీ కూడా దివ్య బలి పూజ సమర్పించబడి దివ్య సత్ప్రసాదము పంచబడుతూ ఉన్నది. దైవ సంస్కారాలు మీకు అందించబడుతూ ఉన్నవి. మేము వాటికి అర్హులమా? కాదు అండి. అయినా దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు. అయినా ఈ గొప్పతనము మాది కాదు అండి. దేవుడు మా యందు కుమ్మరించినటువంటి ఆధ్యాత్మిక సర్పం. అయితే మీరందరూ అనవచ్చు, ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు తన యొక్క గురువుగా అభిషేకముగా ఎన్నుకొంటూ ఉన్నాడు? కేవలము ఒక వ్యక్తిని గురువుగా ఎన్నుకుంటే, ఒక వ్యక్తిని గురువుగా అభిషేకము చేసి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి కోసము కాదు అండి, తన ప్రజల కోసము దేవుడు ఒక వ్యక్తిని గురువుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని గురువుగా అభిషేకం చేస్తూ ఉన్నాడు. నన్ను కానీ ఏ గురువును కానీ దేవుడు ఎన్నుకున్నాడు అంటే, లేదు అభిషేకం చేసి ఉన్నాడు అంటే నా కోసము కాదు అండి. ఏ గురువు కోసము కూడా ఏ గురువు గురుత్వాన్ని పొందలేదు. తన ప్రజల కోసము ఈ గురుత్వం అనేది ఇవ్వబడి ఉన్నది. మనము చూస్తూ ఉన్నాము. యోహాను రాసినటువంటి శుభవార్త 20:12 నుండి 19 ప్రభు పేతురు గారిని అడుగుతూ ఉన్నాడు, సిమోను పేతురు, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? 3 సార్లు కూడా పేతురు గారు పలికి ఉన్నాడు. వెంటనే ప్రభు వంచు ఉన్నాడు, ఈయన మందను మేపు అన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, గత వారం నాడు మనము క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి ధ్యానించుకొని ఉన్నాం. ఇదిగో నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి అని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను మనము ధ్యానించుకొని ఉన్నాం. దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి ఉన్నాం. ఆ సందర్భంలోనే మనము మాక్సిమిలియన్ కోల్బే అనేటువంటి గురువుని గురించి విని ఉన్నాం. ఈయన ఒక వ్యక్తి యొక్క స్థానంలో మరణించి ఉన్నాడు. ఇతను ఈ మాక్సిమిలియన్ కోల్బే ఇదిగో ఈ కాన్సంట్రేషన్ క్యాంపు నుండి తన యొక్క తల్లికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఇతను ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నాడు. తన తల్లికి విధముగా ఉత్తరం రాస్తూ ఉన్నాడు, అమ్మా నేను ఎక్కువగా సేవ చేయటానికి, నేను ఎక్కువగా ప్రేమించడానికి నా కోసము ప్రార్థన చేయి అని వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక వ్యక్తి జీవితంలో, ఒక గురువు జీవితంలో క్రీస్తు ప్రభు ఎలా ప్రేమ ఉండాలి అండి. ఎందుకు ఒక వ్యక్తి గురువు అవుతూ ఉన్నాడు? క్రీస్తును ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రజల కోసం ఒక వ్యక్తి ముందుకు వస్తూ ఉన్నాడు, గురువుగా అభిషేకము పొందుతూ ఉన్నాడు. దానినే ఈ మాక్సిమిలియన్ కోల్బే తల్లికి వ్రాసిన నుంచి ఉత్తరంలో తెలియచేస్తూ ఉన్నాడు, అమ్మా నేను ఎక్కువగా ప్రేమించటానికి దైవ కృప నాకు తోడుగా ఉండాలి అని నా కోసము ప్రార్థన చెయ్యని ఆ తల్లికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు అనవచ్చు, కొన్నిసార్లు మీరు చూస్తూ ఉన్నది మీకు కొన్ని నిరాశ కలిగించవచ్చు, లేదు గురువుడి ఎడల మీకు గౌరవము తగ్గేటట్లు అనిపించవచ్చు. అయితే ఒక వ్యక్తి గురువుగా పిలువబడి, ఒక వ్యక్తి గురువుగా అభిషేకం పొందినప్పుడు ఆ వ్యక్తి తనను తాను ఎలా నిర్వహించుకోవాలి, ఆ గురువు తనను తాను ఎలా నిర్వహించుకోవాలి దేవుని వాక్కు విధముగా తెలియచేస్తూ ఉన్నది. పౌలు గారు 2 తిమోతి 1:6 ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలన నీకు జ్ఞాపకము చేయుచున్నాను. మాలో దేవ హస్త నిక్షేపణము మీరందరూ చూసి ఉంటారు. గురుత్వాన్ని పొందినప్పుడు మిత్రుల వారు మా నెత్తిన, మా తల మీద చేతులు ఉంచి హస్త నిక్షేపణ చేస్తూ ఉన్నాం.
ఆ నా హస్త నిక్షేపణ వలన మేము దేవుని వరాన్ని పొంది ఉన్నాం. ఈ వరము ఎప్పుడు కూడా మాలో ప్రజ్వరిల్లింపాలి. ఈ వరము ఏ విధముగానైతే ఆ పాస్కవత్తి రగులుతూ ఉన్నదో, మండుతూ ఉన్నదో, మాలో కూడా ఈ యొక్క దేవుని ప్రేమ ఒక అగ్ని వలె ప్రజ్వరిల్లింపాలి అని తిమోతికి రాసినటువంటి లేఖలో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా పౌలు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. ఎలా ఉండాలి అట, గురువు ఎలా ఉండాలి అట, ఆయన అంటూ ఉన్నాడు, నేను వచ్చే వరకు నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమందు, ప్రసంగముల యందు, బోధన యందు శ్రద్ధ కలిగి ఉండము. పరిశుద్ధ గ్రంథ పఠనమందు, ప్రసంగముల యందు, బోధన యందు శ్రద్ధ కలిగి ఉండము. ప్రవచనము వలన ఆ పెద్దల హస్త నిక్షేపణము ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయవద్దు అని పౌలు గారు పలికి ఉన్నారు కదా. మట్టి పాత్రమైన మంచి మాయందు ఆధ్యాత్మిక సంపద కుమ్మరింపబడి ఉన్నది. ఇది ఎంతో విలువైనది, ఎంతో దైవికమైనది. దీనిని మేము నిర్లక్ష్యము చేయకూడదు. ఏ గురువు కూడా తనకిచ్చినటువంటి ఈ దైవ సంపదను నిర్లక్ష్యము చేయకూడదు. ఆ అగ్ని వలె క్రీస్తునందు తన యందు ప్రేమ జ్వాల రగులుతూ ఉంటే క్రీస్తు కోసము ఆయన శ్రమించాలి, క్రీస్తు యొక్క ప్రజల కోసము ఆయన శ్రమించాలి. అందుకే ఆయన పలుకుతూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధించు. అనుకూల సమయమందు, ప్రతికూల సమయమందు కూడా దేవుని వాక్యాన్ని బోధించాలి. అందరు వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము బోధించడము సులభమేనండి, చాలా చాలా సులభము. ఇదిగో బాగా చెబుతూ ఉన్నారు అని ప్రజలందరూ కూడా ఒక గురువుని మెచ్చుకుంటూ ఉంటే ఎంతో ఉత్సాహంతో ఆ గురువు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి దేవుని వాక్యాన్ని బోధించినందుకు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది కేవలము ప్రోత్సహించడానికి మాత్రమే కాదు, ఖండించడానికి కూడా బోధించాలి. అటువంటి సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కానీ, ప్రతిఘటనలు కానీ ఎదురవ్వచ్చు. ఆ సమయంలో కూడా గురువు అనేవాడు దేవుని వాక్యాన్ని బోధించాలి అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించు అని రాస్తూ ఉన్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరే సహోదరులారా, మీ అందరికీ నేను తెలియచేశాను కదా, ప్రపంచంలో ఉన్నటువంటి కథోలికులంతా కూడా 1 మిలియనో 1 బిలియనో కథోలికులు ఉంటారు. మన భారతదేశపు జనాభా ఎంత ఉన్నదో ప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవులు అంతమంది ఉన్నారు అని 1 బిలియన్కు పైగా ప్రపంచంలో కథోలిక క్రైస్తవులు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒక చోట సమావేశమైనా కానీ ఒకే ఒక్క గురువు గనుక లేకపోయి ఉన్నట్లయితే అక్కడ దివ్య బలి పూజ సమర్పించబడలేదు. దీని ద్వారా మీ అందరికీ అర్థమవుతూ ఉన్నది అనుకుంటున్నాను. గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటో, దేవుడు గురువుకి ఇచ్చినటువంటి స్థానం ఏమిటో మీకు అర్థమవుతూ ఉన్నది అనుకుంటున్నాను. అయితే గురువు కూడా దీనిని గ్రహించుకోవాలి అని, గురువు కూడా దివ్య సత్ప్రసాదం ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. గురువు తన యొక్క గురు జీవితంలో ఫలవంతముగా పనిచేయాలి అంటే ఆ గురువుకి దివ్య సత్ప్రసాదం ఎడల భక్తి ఉండాలి అండి. ఆ గురువుకి దివ్య సత్ప్రసాదం ఎడల విశ్వాసము ఉండాలి. అక్కడ దాకా ఎందుకండి, నేను ఇక్కడ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు ఇక్కడ ఉంచబడినటువంటి అప్పము కానీ, ద్రాక్షారసము కానీ నేను నడి పూజలో ఆ ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు యొక్క శరీరముగా రక్తముగా మారిపోతూ ఉన్నది అని నేనే నమ్మకపోతే ఏమి చేయండి నా గురుత్వము? ఏమిటండి నేను మీకు ఇస్తూ ఉన్నది? నాకు లేనిది మీకు ఇవ్వలేను. అందుకే మనము చాలా మందిని నేను గమనించి ఉన్నాం. ఏ గురువు అయితే దివ్య సత్ప్రసాదం ఎడల భక్తి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాడో, ఏ గురువు అయితే దివ్య బలి పూజను సమర్పించడకు అలసత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఏ గురువు అయితే దివ్య సత్ప్రసాదం లేదు దివ్య బలి పూజను సమర్పించడని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడో అతను పడిపోతూ ఉన్నాడు అండి. యేసు ప్రభు కడలా భోజన సమయంలో గురుత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? 12 మంది అపోస్తులకు ఇచ్చాడు. ఈ 12 మంది అపోస్తులు కూడా యేసు ప్రభు యొక్క గురుత్వాన్ని పొంది ఉన్నారు. ఈ 12 మంది అపోస్తులకి కూడా యేసు ప్రభువు అన్నాడు, ఇది నా జ్ఞాపకార్థం చేయండి అన్నాడు. కానీ వారిలో ఒకడు పడిపోయాడు. ఎవరు అండి? అతను యూదా ఇస్కారియోతు. ఈనాటి తొలి పట్టణము యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం నుండి చదువుకొని ఉన్నాం. యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 5,000 మందికి అద్భుత విధముగా ఆహారాన్ని
సమస్తాన్ని పంచి ఇచ్చాడు. అందుకే ప్రజలు ఆయన్ని అనుసరించారు. అందుకే ప్రజలు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అప్పుడు ప్రభువు అంటూ ఉన్నాడు, మీరు భౌతికమైనటువంటి ఆహారం కోసము శ్రమించవలదు, ఆధ్యాత్మికమైన ఆహారం కోసము శ్రమించండి, మీకు నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం కోసము తప్పించండి అన్నాడు. ఏమన్నారు ప్రభుజు? ఏమిటయ్యా ఆహారము, ఏమిటి ఆహారము? ప్రభువు అన్నాడు, నా శరీరం అన్నాడు. ప్రభువు అన్నాడు, నా రక్తము అన్నాడు. చాలా మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన మరల వారు ఎన్నడూ కూడా ఆయన అనుసరించలేదు. ఈ సందర్భంలోనే ప్రభు యూదా ఇస్కరియోతుని గురించి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, నేను మీ అందరిని ఎన్నుకొని ఉన్నాను కదా, మీ 12 మందిని ఎన్నుకొని ఉన్నాడు కదా, అయినా మీలో ఒకడు పిశాచి అంటూ ఉన్నాడు, అయినా మీలో ఒకడు నన్ను విశ్వసించలేదు అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 64వ వచనం, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 70వ వచనం. యూదా ఇస్కరియోతు యొక్క పతనము ఇక్కడి నుండే ప్రారంభమైనదండి. ఎప్పుడైతే యేసు ప్రభు దివ్య సత్ప్రసాదాన్ని గురించి బోధించి ఉన్నాడో చాలా మంది యూదులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది వినటానికి కష్టముగా ఉన్నది. వెళుతూ ఉన్న వారిని యేసు ప్రభు వెనకకి తిరిగి పిలవలేదు అండి. ఎందుకంటే తాను చెప్పినది నిజము కాబట్టి. వారితో పాటు ఈ 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభు పలికినటువంటి ఆ పలుకులందు విశ్వసించలేదు. దివ్య సత్ప్రసాదం ద్వారా యేసు ప్రభు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకి ఆహారంగా ఇవ్వబోతూ ఉన్నాడు అన్న దానిని ఇతను విశ్వసించలేదు అండి. ఇతని యొక్క పతనము అక్కడే మొదలైనది. యూదా ఇస్కరియోతు యొక్క పతనము అక్కడే మొదలైనది. మరలా మనము చూస్తూ ఉన్నాము, కడరా భోజన సమయంలో యేసు ప్రభు రొట్టెను తీసుకొని యూదా ఇస్కరియోతుకు ఇస్తే యూదా ఇస్కరియోతులో సైతాను ప్రవేశించినది బయటకు వెళ్ళాడు. ఎందుకు బయటకు వెళ్ళాడు? తన గురువుని 30 వెండి నాణ్యాలకు శత్రువులకి అమ్మటానికి బయటకు వెళ్ళాడు. అంటే ఏ సందర్భంలో ఇతను పతనమయ్యాడు? ఏ సందర్భంలో ఇతరులో సైతాను ప్రవేశించి ఉన్నది? దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించినప్పుడు. యూదా ఇస్కరియోతు యొక్క పతనమంతా కూడా దివ్య సత్ప్రసాదము చుట్టే తిరిగి ఉన్నది అండి. దివ్య సత్ప్రసాదం చుట్టే తిరిగి ఉన్నది. అందుకే ప్రతి గురువు కూడా దివ్య సత్ప్రసాదం ఎడల భక్తిని కలిగి ఉండాలి. ప్రతి గురువు కూడా దివ్య సత్ప్రసాదం ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి గురువు కూడా దివ్య బలి పూజను సమర్పించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కానీ గురువు దివ్య బలి పూజను సమర్పించుకుంటూ ఉండాలి. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మీరు అనవచ్చు, ఈ గురువుల ఎడల మనము ఎలా వ్యవహరించాలి? ఈ గురువుల ఎడల మనం ఎలా వ్యవహరించాలి? మీలో పెద్దవారు ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని పరిశీలించుకోండి. 60 సంవత్సరాల వారు, 70 సంవత్సరాల వారు ఉన్నారు. ఇక్కడ 80 సంవత్సరాల వారు ఉన్నది చాలా తక్కువ మంది అండి. 50 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా 10-20 సంవత్సరాల క్రిందట గురువు ఎడల ప్రజల యొక్క వైఖరి ఎలా ఉన్నదో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు రండి, ఇప్పుడు గురువుల ఎడల ప్రజల యొక్క వైఖరి ఎలా ఉన్నది? చాలా మార్పు వచ్చి ఉన్నది అండి. చాలా మార్పు వచ్చి ఉన్నది. కాలము మారవచ్చు, వైఖరి మారవచ్చు, కానీ సత్యము సత్యమేనండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా గురువే, అభిషేకమే. అతడు దేవుని యొక్క మనిషి. అందుకే మీరు గురువు అనే వాడిని కేవలం ఒక సామాజికముగానో లేకపోతే లౌకికముగానో చూడవద్దు అండి. ఏ గురువు అయినా కానీ క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వంలో పాలు పంచుకుంటున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వంలో పాలు పంచుకుంటున్నాడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధిగా లేదు గురువుగా గురువుని చూడాలి అండి. ఆ యాజకత్వంలో పాలు పంచుకుంటూ మీ అందరికీ కూడా దైవ సంస్కారాలు ఇస్తూ ఉన్నాడు. మీ అందరికీ కూడా దేవుని వాక్కుని బోధిస్తూ ఉన్నాడు. మీ అందరికీ కూడా దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నాడు. మీరు మోకరించి ఆరాధిస్తూ ఉన్నారే, ఆ దివ్య సత్ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నది ఎవరు అండి? ఎవరు? అభిషేకము పొందినటువంటి, తైలముతో అభిషేకము పొందినటువంటి తన పవిత్ర హస్తాల ద్వారా అప్పము మీద చేతులు చాస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ అప్పము ద్రాక్షరసము యేసు ప్రభు యొక్క శరీరక్తాలుగా మారిపోతూ ఉన్నది అండి. ఇది గురువు యొక్క స్థానం. ఇది దైవ ప్రణాళికలో దేవుని ముందు గురువుకున్నటువంటి
ప్రత్యేకత అనేకంటే కూడా గురువుకున్నటువంటి దైవికము ఇది అండి. యేసు ప్రభు యొక్క యాజకత్వంలో పాలు పంచుకుంటున్నాడు అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడిలో దైవత్వం ఉన్నది. ఆ దైవత్వాన్నే ఈ అప్పద్రాక్షరస రూపాలకి పవిత్రాత్మ ద్వారా ఆయన జొప్పిస్తూ ఉన్నాడు, ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఇది అంతా కూడా ఎలా జరుగుతూ ఉన్నది? ఇది అంతా కూడా ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నది? గురువు ద్వారా జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఈ సమయంలో ఇంత శ్రద్ధగా, ఇంత భక్తి విశ్వాసాలతో కూర్చొని ఉన్నారు అంటే ఇది దివ్య బలి పూజ సమయం. ఎవరు చేస్తూ ఉన్నారు? గురువు చేస్తూ ఉన్నారు అండి. అందుకే మరొక్కసారి గురువుల ఎడల మీకున్నటువంటి వైఖరిని పునఃపరిశీలించుకోండి. పౌలు గారు పలుకుతూ ఉన్నాడు, హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో 13వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ విధముగా చదువుతూ ఉన్నాం. మీరు మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞల్లో పాటింపుడు, వారి సేవల గురించి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మని కనిపెట్టుకొని ఉన్నారు. గురువు ఎందుకండి? గురువు మీకు ఏమి చేస్తూ ఉన్నాడు? మనం విని ఉన్నాం, ఉపోద్ఘాతంలో విని ఉన్నాం. గురువులందరికీ కూడా లేదు, విచారణ గురువులందరికీ కూడా పాలక పునీతుడిగా ఉన్నటువంటి వాడు ఇదిగో జాన్ మరియా వియానే గారు. ఆయన అంటూ ఉన్నాడు, గురువులని విశ్వాసులందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళటానికి నేను ఇక్కడ ఉన్నాను. మీ యొక్క ఆత్మల సంరక్షణే మా ధ్యేయమండి. మీ యొక్క ఆత్మల్ని మేము కాపాడాలి. మీ అందరినీ కూడా దేవుని మార్గంలో నడిచేటట్లు మేము శ్రమించాలి. మేము ఏమి చేయాలో దాన్ని చేయాలి. ఎందుకంటే మీ అందరి యొక్క ఆత్మల నిమిత్తమై, మీ రక్షణ నిమిత్తమై గురువుగా నేను ఎక్కడైతే ఏ విచారణకైతే నేను గురువుగా నియమితుడై ఉన్నాడో ఆ విచారణలో ఉన్నటువంటి అందరి కేవలము క్రైస్తవులు మాత్రమే కాదు అండి, అందరి ఆత్మల రక్షణ నిమిత్తము నేను ప్రార్థన చేయాలి, దివ్య బలి పూజలు సమర్పించాలి, లేదు వాక్యము చేయాలి. ఎందుకంటే దేవుని ముందు మీ అందరికి నిమిత్తమై నేను లెక్క చెప్పుకోవాలి అండి. ఇది ఒక దైవికమైనటువంటి బాధ్యత. మాయందు మట్టి పాత్రమైనటువంటి మాయందు కుమ్మరించబడినటువంటి ఆధ్యాత్మిక సంపద. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మీరు వారికి విధేయులైనచో వారు కర్తవ్యమును సంతోషముగా నెరవేరుస్తారు, కానిచో తమ పనిని విషాదముతో చేస్తారు. హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో 13వ అధ్యాయము 17వ వచనం. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడు వంచే సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఒకే విచారణ నుండి వచ్చిన వారు కాదు అండి. రకరకాల విచారణ నుండి వచ్చినటువంటి వారు. మీ విచారణలో మీ విచారణ గురువులు ఉన్న మీ విచారణ గురువులని గౌరవించుకుంటూ వారి చేత సంతోషముగా మీరు పని చేయించుకోండి. అంతేకాని వారిని ఇబ్బంది పెడుతూ ఎందుకురా ఈ బాధ నాకు? ఏ గురువు కూడా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నేను గురువు ఎందుకు అయ్యానా, ఎందుకు నాకు ఈ బాధ అన్నటువంటి భావనకి మన వలన కలగకూడదు అండి. ఏ విధముగానైతే గురువు అనేవాడు మీ అందరి ఆత్మల రక్షణ నిమిత్తము దేవునికి లెక్క చెప్పుకోవాలను, అదే విధముగా ఎవరైనా కానీ ఒక గురువు యొక్క విచారణకి లేదు ఒక గురువు యొక్క విచారానికి కారణమైతే ఆ వ్యక్తి కూడా దేవుని ముందు లెక్క చెప్పుకోవాలి అండి. మా యొక్క సంరక్షణ ఎవరు అండి? కీర్తనకారుడు అనేక సార్లు పరుగుతూ ఉన్నాడు, దేవా నీవే నా డాలు అంటూ ఉన్నాడు, దేవా నీవే నా కోట అంటూ ఉన్నాడు, దేవా నీవే నా సంరక్షణ అంటూ ఉన్నాడు. దేవా నేను గుర్రాల మీద కానీ రథాల మీద కానీ నేను ఆధారపడి లేదు, నీవే నా రక్షకుడివి. ఇదిగో ముట్టడింపబడినటువంటి పట్టణములే ఉన్నటువంటి నన్ను నీవు రక్షిస్తావు అని దేవుని ముందు ప్రార్థన చేసుకుంటాడు. ఒక్క విషయము మీరందరూ గుర్తించుకోవాలి, గురువు అనేవాడిని దేవుడు పిలిచాడు కాబట్టి మా రక్షణ ఎవరు అండి? మా రక్షణ ఎవరు అండి? మా అండ ఎవరు అండి? దేవుడేనండి. దేవుడే మాకు అండగా ఉన్నాడు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ఈ గురువుకి ఇంత ధైర్యం ఎలా ఉన్నది అని, ఈ గురువు ఒంటరిగా ఈ జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నాడు అని, ఈ గురువు ఒంటరిగా ఇంత ప్రతిఘటనను ఎలా ఎదుర్కొంటూ ఉన్నాడు అని, ఈ గురువు ఇంత ధైర్యముగా సత్యాన్ని ఎలా బోధిస్తూ ఉన్నాడు అని. ఇదంతా కూడా మా యందు అభిషేకం నాడు కుమ్మరింపబడినటువంటి ఆత్మ చేస్తూ ఉన్నటువంటిది. మా యందు ఆత్మ ఉన్నది అండి. ఎవరు అండి? ఎలా కన్యమరియ గర్భంలో దేవుని వాక్కు మానవుడిగా రూపుదిద్దుకున్నది, నేను పురుషుని ఎరుగుని ఇది ఎలా జరుగుతూ ఉన్నది అన్నది అండి మరియ తల్లి. గాబ్రియేలు దూత అన్నది, ఇదిగో దేవుని ఆత్మ నీపై వెంచేసి వస్తూ ఉన్నది అన్నది. ఇదిగో వెంటనే ఆమె గర్భమందు దేవుని యొక్క కుమారుడు రూపుదిద్దుకున్నాడు. ఎలా?
ఎలా అండి? పవిత్రాత్మ దేవుడు ఆమె గర్భములోకి వచ్చి ఉన్నాడు. ఆమె గర్భములో దేవుని యొక్క కుమారుడు మానవ రూపాన్ని పొంది ఉన్నాడు అండి. అదే విధముగా అభిషేకము నాడు పవిత్రాత్మ దేవుడు గురువు మీద కుమ్మరించబడి ఉన్నది. ఇదిగో ఈ బలిపీఠము మీద ఇంకా కొద్ది సమయంలో మీరు ఉంచినటువంటి అప్పము కానీ ద్రాక్షరసం కానీ గురువు చేతులు చాచి ప్రార్థన చేసినప్పుడు ఎవరు అండి? ఎవరు అప్పాన్ని ద్రాక్షాన్ని యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుస్తూ ఉన్నాడు? పవిత్రాత్మ దేవుడు. ఆ పవిత్రాత్మ దేవుడే గురువుకి తోడుగా ఉన్నాడు. ఆ పవిత్రాత్మ దేవుడే గురువుని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ యొక్క గురువులని గౌరవించుకోండి, మీ యొక్క గురువులని కాపాడుకోండి. మనము పరిశీలిస్తే గత కొంతకాలం కింద ఉన్నంత గురువులు ఈనాడు లేరు అండి. ఎందుకండి? మీకు చెప్పి ఉన్నాను కదా, ఇదిగో ఏ వ్యక్తి అయినా కానీ ఒక యువకుడుగా గురువుగా వచ్చి అభిషేకం పొందాలి అంటే లౌకికంగా కూడా ఆలోచిస్తాడు అండి. గౌరవంగా ఉండాలి. గౌరవం లేనటువంటి పనికి ఎవరు కూడా ముందుకు రారు అండి. గురువులని వారు గౌరవించబడకపోతే ఎలా యువకులు ముందుకి గురువులుగా అభిషేకం పొందడానికి వస్తారు అండి? పౌలు గారు రాస్తూ ఉన్నాడు గలతీయులకు రాసిన మంచి లేఖలో 6వ అధ్యాయము 6వ వచనంలో, దేవుని వాక్యోపదేశమును పొందువాడు తనకు కలిగిన మేలు అంతటిని ఉపదేశకునితో పంచుకోవాలి. ఇంకా ఆయన రాస్తూ ఉన్నాడు 1వ కొరింథీ 4వ అధ్యాయము 1వ వచనంలో, మీరు మమ్ము క్రీస్తు సేవకులుగాను. ఎలా చూడాలండి మమ్మల్ని? ఎలా చూడాలి మమ్మల్ని? మీరు మమ్ము క్రీస్తు సేవకులుగాను దేవుని రహస్య బాధ్యతను పొందిన వారుగాను పరిగణింపబడాలి. అందుకే జకర్యాకు రాసినటువంటి జకర్యా ద్వారా దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో మిమ్ము ముట్టుకున్న వాడు నా కంటి పాపను ముట్టుకున్నట్లే, మిమ్ము ముట్టుకున్న వాడు నా కంచి పాపను ముట్టుకున్నట్లే. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కీర్తనకారుడు కూడా ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. 105వ కీర్తన వచనము 15 ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకడు, నా ప్రవక్తలకు మీరు హాని చేయకడు. ఇదండి క్రైస్తవులుగా మీ అందరు కూడా మీ గురువుల ఎడల మీరు చూపించవలసిన వైఖరి ఇది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడు మంచి సహోదరి సహోదర, ఉపోద్ఘాతంలో మనం ఉన్నాం. ఎక్కడి నుండి వస్తూ ఉన్నాము అండి? మీ నుండి వస్తూ ఉన్నాం, మీ కుటుంబాల నుండి వస్తూ ఉన్నాం. ఇదిగో ఒక విచారణకి ఒక మేత్రాల్లో వారు వెళితే ఆ విచారణ క్రైస్తవులు మేత్రాల్లో వారి వద్దకు వచ్చి ఈ విధముగా అడుగుతూ ఉన్నారు, మాకు తూకము గల సోముల వారిని ఇవ్వండి. ఏమిటండి తూకము గల సోముల వారు అంటే? మాకు మంచి సోముల వారిని ఇవ్వండి. అందరూ కూడా మంచిగా వారుగా ఉండాలని చూస్తామండి. ఎవరు కూడా చెడ్డవారుగా ఉండడానికి ప్రయత్నించరు అండి. బేసికల్గా ప్రతి వ్యక్తి కూడా మంచిగానే ఉండాలని చూస్తాడు అండి. ఆ పెద్దలు వారు ఈ విధముగా అన్నారు, ఈ మంచి గురువులు అంటూ ఉన్నారు. ఎక్కడి నుండి వస్తారండి మంచి గురువులు? గురువులనే వారు కుటుంబాల నుండి వస్తూ ఉన్నారు. కుటుంబాలు మంచిగా ఉంటే ఆ కుటుంబం నుండి వచ్చిన మంచి యువకులు ఒక మంచి గురువులుగా అభిషేకము పొందుతూ ఉన్నారు. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ నుండి వస్తూ ఉన్నవారము మేము, మీ కుటుంబాల నుండి వస్తూ ఉన్నవారు మేము. మీలో ఉన్నటువంటి బలహీనతలు మాలో కూడా ఉన్నాయి. అయితే చెప్పి ఉన్నారు కదా, మట్టి పాత్రలు మేము. ఈ మట్టి పాత్రలో దేవుని యొక్క ఆధ్యాత్మిక సంపద కుమ్మరించబడి ఉన్నది. మీరు ఏమి చేయాలి? మా కోసము ప్రార్థన చేయాలి. అందుకే మీరు ఎప్పుడు కూడా విని ఉంచారు నన్ను. అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా కోరేది ఏమిటి? ప్రార్థన చేయండి. ఎందుకంటే గురువుగా నేను నా బాధ్యత నిర్వహించాలంటే నా కోసం నేను చేసుకునే ప్రార్థన సరిపోదు అండి. నా కోసం నేను చేసుకునే ప్రార్థన సరిపోదు. ఎందుకంటే ఈ గురుత్వాన్ని, ఈ బాధ్యతను కేవలము నా కోసము నేను జీవించడం లేదు అండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వలె కేవలము తన కుటుంబం కోసము నేను జీవించడం లేదు అండి. మీ అందరి కోసము, ప్రజలందరి కోసము, మీ అందరి యొక్క ఆత్మల రక్షణ నిమిత్తము నా యొక్క జీవితాన్ని ఒక నైవేద్యముగా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలతో కలిసి భగవంతునికి నైవేద్యముగా సమర్పించుకుంటూ ఉన్నాను అండి. ఇది నేను చేయాలి అంటే నాకు దైవకృప కావాలి. దైవకృప కావాలి అంటే నా యందు దైవకృప కుమ్మరింపబడాలి అంటే ప్రార్థన చేయాలి. కేవలం నా ప్రార్థన మాత్రమే సరిపోదు అండి. అందుకే ఎప్పుడు కూడా నేను మేము కోరుతూ ఉన్నాను, నా కోసము ప్రార్థన చేయండి అని. కేవలం నా కోసం మాత్రమే కాదు అండి. మీరు ఏ విచారణ నుండి వస్తూ ఉన్నారో, మీ మధ్యలో విచారణ గురువు ఉన్నాడు. ఆ విచారణ గురువు కోసము ప్రార్థన చేయండి. ఆ విచారణ గురువు మీ అందరి కోసము
ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండి. మీ అందరి కోసము దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాడు. మీ అందరికీ దైవ సంస్కారాలు ఇస్తూ ఉన్నాడు. మీరు జన్మించినది మొదలు జన్మించడం ఎందుకు అండి? మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నాను, చాలా మంది గర్భముతో ఉన్నప్పుడే గురువు వద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే గురువు యొక్క పని, నీవు గర్భంలో, నీ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్న నాటి నుండే గురువు యొక్క పని నీ యందు ప్రారంభమవుతూ ఉన్నది. నీవు నీ తల్లి గర్భంలో పడినప్పుడు ఆ తల్లి గర్భంలో నీవు ఆరోగ్యముగా పెరగాలి అంటే కేవలం వైద్యుడు మాత్రమే కాదు, నీకు దైవ కృప కావాలి, ప్రార్థనా శక్తి కావాలి. అందుకే నీ తల్లి గురువు వద్దకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నది. అంటే గురువు అనేవాడు నీ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్న నాటి నుండి, లేదు గురువు అనేవాడు నీ తల్లి గర్భంలో పడిన నాటి నుండి నీ కోసము ప్రార్థన చేస్తున్నాడు అండి. నీ జీవిత యాత్రను ముగించుకొని నీ పెట్టెలో పెట్టబడు ఉన్నావే, సమాధికి తీసుకొని పోవటానికి శవపేటికలో నీవు పెట్టబడుతూ ఉన్నావే. కొన్నిసార్లు నేను చూస్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చి దివ్యబలి పూజను సమర్పించి తీసుకొని వెళ్ళండి అయ్యా అంటే కొంతమంది తీసుకొని వెళతారు. కానీ కొంతమంది మాత్రము లేదండి, మీరు సమాధి వద్దకు రావాలి, ఆ సమాధి వద్ద మీరు ప్రార్థన చేయాలి అంటారు. ఇదిగో నీవు చనిపోయి సమాధిలో సమపేటిక నీ శవపేటిక సమాధిలో పెట్టిన తర్వాత గురువు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాతనే అందరూ మట్టి వేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నీ యొక్క జీవితంలో గురువు కంటే అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు అండి. వైద్యుడి కంటే కూడా ఎక్కువగా గురువుని యొక్క జీవితంలో ప్రాధాన్యత వహిస్తున్నాడు. వైద్యుడి కంటే ఎక్కువగా గురువుని జీవితంలో ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నాడు. ఇదండి, చివరికి నీవు మరణించిన తర్వాత నీ ఆత్మ అక్కడతో ఆగిపోతున్నది అండి. ఆగిపోవటంలా మీరు రాసుకొని వస్తారు, ఇదిగో ఈగో చనిపోయి ఉన్నాడు, నా కుటుంబంలో చనిపోయిన వారందరి కూడా పరలోకానికి వెళ్ళటానికి దివ్యబలి పూజను సమర్పించండి అని వస్తారు. అంటే ఏమిటండి దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. నీవు నీ తల్లి గర్భంలో పడిన నాటి నుండి నీ శవపేటిక సమాధిలో దించబడిన తర్వాత కూడా గురువు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఉత్తరించే స్థలానికి వెళితే ఆ ఉత్తరించే స్థలము నుండి నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే గురువు నీ కోసం ఈ దివ్యబలి పూజ మీద దివ్యబలి పూజలు సమర్పిస్తూ ఉన్నాడు. ఇదండి గురువు అనేవాడు. ఏ విధముగానైతే క్రైస్తవ జీవితం అనేది ఈ బలిపీఠము చుట్టూ కమ్ముకొని ఉన్నది అండి, ఈ బలిపీఠాన్ని బలిపీఠముగా చేస్తూ ఉన్నది ఎవరు అండి? గురువు కాదా? అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ గురువుల కోసము ప్రార్థన చేయండి. మీ గురువుల కోసము ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చాలా శక్తివంతమైనది కాబట్టి మీరందరూ కూడా మీ గురువుల కోసము ప్రార్థన చేస్తే గురువు స్వదింపబడవచ్చు, కొన్నిసార్లు తొట్టుపడవచ్చు, కొన్నిసార్లు భయపడవచ్చు. ఎందుకురా నాకు ఈ జీవితము, ఎందుకు నేను దైవ పిలుపును ఆలకించి వచ్చి ఈ బాధలు పడుతూ ఉన్నాను అని అనిపించవచ్చు. ఇవన్నీ కూడా తట్టుకొని మరలా తన పనిని తాను కొనసాగించాలి అంటే ఆ గురువుకి దైవ కృప అవసరం అండి. ఆ కృప అతనికి మరలా రావాలి అంటే కేవలం గురువు తన కోసము తను మాత్రమే కాదు, మీరందరూ కూడా ప్రార్థన చేయాలి అండి. పేతురుతోటి ప్రభు పలికి ఉన్నాడు, సిమోను సిమోను, సైతానుడి నిన్ను ఇదిగో గోధుమ తాలి వలె జల్లెడ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. నీవు నన్ను ఎరగరని ముమ్మారు గొంకుతావు, అయితే నీ కోసం నేను ప్రార్థన చేశాను, చేశాను మరలా నీవు నా వద్దకు వస్తావు, నీ యొక్క సహోదరుని బలపరచు అన్నాడు. ఏమైనది? ప్రభుని ఎరగని ముమ్మారు బొక్కినడు మంచి పేతురు పశ్చాత్తాపడ్డాడు, పరివర్తన చెందాడు, ప్రభు వద్దకు తిరిగి వచ్చాడు. మనం గత ఆదివారం నాడు చూసుకుని ఉన్నాం గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్ అని. ఈ దేవుడు ఎలా పేతురు గారు చెరసాల్లో వేయబడితే మార్కు గారి తల్లి అయినటువంటి మరియమ్మ గారి ఇంటిలో క్రైస్తవ సంఘం అంతా కూడా సమావేశమై ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క దూత చెరసాలకు వెళ్ళి పేతురు గారి యొక్క సంఖ్యలను తెంచి పేతురు గారిని చెరసాల నుండి బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అండి? ఈ అద్భుతాలంతోని వారిని ప్రార్థించాలి. ఎవరండి ఈ అద్భుతాలంతోని వారు? ఆయన ఒక గురువేనండి. ఉన్నత కుటుంబంలో జన్మించాడు, సంపన్న కుటుంబంలో జన్మించాడు. అగస్తీను వారి మఠంలో గురువు అయి ఉన్నాడు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ వారి మఠంలో చేరాడు, పాదువాకి చేరాడు, అనేక దివ్య బలి పూజలు సమర్పించాడు.
ఆయన అన్నాడు, ఇదిగో దివ్య సత్ప్రసాదంలో ప్రభువు నిజముగా ఉన్నాడు అని మీ అందరికీ తెలుసు. ఒక గాడిదను సైతము ఆ దివ్య సత్ప్రసాదం ముందు మోకరించేటట్లు చేశాడు అండి. ఎలా? అతను గురువు అండి. అతను గురువుగా బోధించాడు, గురువుగా సేవలు అందించాడు, గురువుగా దివ్యబలి పూజలు సమర్పించాడు, గురువుగా దివ్య సత్ప్రసాద రూపంలో ప్రభుని అందరికీ అందించాడు. అందుకే తన యొక్క జీవితాన్ని ధన్యము చేసుకున్నాడు. ఈనాడు మీ అందరి చేత అద్భుతాలతో వారిని ప్రార్థింపబడుతున్నాడు. మీ అందరి యొక్క ప్రార్థనని ఆలకిస్తున్నాడు. మీ అందరి యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడు. ఎవరండి ఈయన? ఒక గురువు అండి. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు అనవచ్చు, ఎందుకు ఈనాడు గురుత్వాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు అని. ఏప్రిల్ 2వ తారీఖున నేను 32 సంవత్సరాల నా గురుత్వ వార్షికోత్సవాన్ని చేసుకొని ఉన్నాం. ఆనాడు కూడా రాయనస్సముల వారు గురుత్వాన్ని బోధించి ఉన్నారు. నిన్నటి రోజున మనకు సహాయ గురువుగా పనిచేస్తూ ఉన్నటువంటి రవీంద్ర ఫాదర్ గారు 3వ వార్షికోత్సవాన్ని చేసుకొని ఉన్నారు. అందుకే నాకు అనిపించింది, ఏమి చెప్పాలి? వీరందరూ వస్తున్నారు, వీరందరూ కూడా దివ్యబలి పూజ చుట్టూ సమావేశమవుతూ ఉన్నారు. అయితే వీరికి ఎవరు గురువు అండి? గురువు అంటే ఏమిటి? గురుత్వం అంటే ఏమిటి? కొంత కాకపోతే కొంతైనా తెలియచేయాలి అనుకున్నాను. రవీంద్ర ఫాదర్ గారు 3 సంవత్సరాల తన గురు జీవితంలో 1 సంవత్సరం నాతో కలిసి సహాయ గురువుగా పనిచేశాడు. ఇతనిలో నేను గమనించినది ఏమిటి అంటే, ఎప్పుడు కూడా చెప్పిన పని చేస్తూ ఉంటాడు. ఇదిగో ఆయన వింటూ ఉన్నాము, ఎప్పుడు ఆయన వినయముగా ఉంటాడు, ఎక్కువ సేవ చేస్తూ ఉంటాడు. నేను చదివినటువంటి ఒక పుస్తకంలో, ఆ పుస్తకంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ప్రజలకు ఎంత ఎక్కువగా నీవు సేవ అందించగలిగితే అంత ఇవ్వు అని వ్రాయబడి ఉన్నది. అంత సేవ ఇతను చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకి అభినందనలు తెలియచేస్తూ, ఈ 3 సంవత్సరముల నుండి ఆయన కాపాడుతూ వచ్చినటువంటి పవిత్రాత్మ దేవుడు ఇక ముందు కూడా తోడుగా ఉండి తన యొక్క గురుత్వములో ఫలించేటట్లు చేయాలి అని వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఇప్పుడు అందరము కూడా లేచి పాట ద్వారా గురుత్వాన్ని